ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకేమేమి చేయబోతున్నారు? సో బేసిక్గా ఎట్లా అంటే మేము వెల్ఫేర్ సొసైటీ కాకుండా ఉత్సవ్ కమిటీ అనేది సపరేట్గా ఫామ్ చేస్తాం. రెండు డిఫరెంట్. ఈ ఉత్సవ్ కమిటీ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే జనాలను ఒక దగ్గర తేవడం, ఓకే, యూనిటీ. ఇట్లాంటి రిలీజియస్ ఫెస్టివల్స్, మన కల్చరల్ ఫెస్టివల్స్ ఏదైనా, అక్టోబర్ 2 అయినా, మనకి 15 ఆగస్ట్ అయినా, Jan 26 అయినా, ఈ ఉత్సవ్ కమిటీ నుంచి జనాలు ఒక దగ్గర రావాలి, మన బలం అనేది చూపించాలి. ఎందుకు అంటే ఈ కాలనీ అనేది చాలా కొత్తది. మనకు 2019, 2018లో ఆల్మోస్ట్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు చాలా పెరిగింది. కానీ మనకేంటంటే ఒక దగ్గర వచ్చి జనాలు మాట్లాడుకుంటారు, ఇంటరాక్ట్ అయితానికి మనకి స్కోప్ లేకుండే ముందు. ఈ ఈవెంట్స్తోని, ఉత్సవ్ కమిటీ ప్లాన్ చేసిన ఈవెంట్స్తోని అందరి దగ్గర రావాలి, అందరికీ అభివృద్ధి చెందాలి. అదొక్కటే మాది మోటో. ఎక్కడ చెప్పించారు మట్టి వినాయకుడు? ఎక్కడ చెప్పించారు మీరు? ఇక్కడ మియాపూర్. అంటే సుమారుగా 100 తెచ్చారా? చెప్పారు కదా ఇప్పుడు ఆర్డర్ చేసాము. మట్టి విగ్రహ ఇప్పుడు మేము తెచ్చిన మెయిన్ వినాయకుడేమో మియాపూర్కి వెళ్ళి తెచ్చాము. మట్టి విగ్రహాలు 200 మన కాలనీలోనే ఒక స్పాన్సర్ ఉన్నారు, వాళ్ళ త్రూయే ముందే బ్రాడ్కాస్ట్ చేసి ఇంట్రెస్టెడ్ మెంబర్స్ అందరూ ఆ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఇంటికి పెట్టుకొని 3 రోజుల, 5 రోజుల, 7 రోజుల అయిపోయాక విసర్జనకి వచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టేస్తాం. ఇక్కడే పెడితే మేము మళ్ళీ 9వ రోజు తీసుకెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు అన్నీ తీసుకురావాలంటే ఎక్కువ అవుతాయి కదా కాలనీ మొత్తం, ఎట్లా తీసుకెళ్తారు? మేము DCM ట్రక్, పెద్ద ట్రక్ పెట్టుకొని తీసుకెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెస్తారు ఇక్కడికి. మెయిన్ ఎక్కువ ఇప్పుడు మీరు చూసాను అనుకోండి, ఇక్కడ ఈ కాలనీ వాళ్ళందరూ వచ్చి విగ్రహాలు ఇక్కడ పెడితే మేము 9వ రోజు వెళ్ళి విసర్జనకి ప్రిపేర్ అవుతాం. ఇక్కడ ఓయూ ప్రొఫెసర్స్ కాలనీలో ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ వినాయకుడి ఫస్ట్ అందరికీ వినాయక చవితి ఈ నవరాత్రి శుభాకాంక్షలు అండి. అండ్ ఇంకొకటి, యాక్చువల్గా మేము ఇది సెకండ్ టైం పడుతున్నాము. ఫస్ట్ టైం అంటే కాలనీలో ఎలా ఉండేది అంటే డిటాచ్డ్గా ఉండేది, అందరు IT ఎంప్లాయీస్ ఎవరు కూడా కలవనకపోతే ఇందాక చెప్పినట్టుగా వినాయక ఉత్సవం వల్ల అందరు గ్యాదర్ అవడము, అందరికి. అండ్ వీ హ్యావ్ అంటే ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి లాస్ట్ టైంకి, ఇయర్కి. అండ్ కాలనీలో అందరు కూడా దే హ్యావ్ గెయిన్డ్, అంటే మంచిగా జరగడము, ఇది జరగడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా మేము అదే కంటిన్యూ చేస్తున్నాము. సో మీరు 2 years అవుతుంది అంటారు కదా, అంతకుముందు ఎక్కడ పెట్టేవాళ్ళు? ఇక్కడనే అండి, ఇదే ప్లేస్లో. ఇది మా స్కూల్ ప్లాట్, సొసైటీ ప్లాట్ అండి. సో స్కూల్ ప్లాట్ ఇది. సో మేము ప్రతి ఇయర్ ఇక్కడ ఇది లొకేషన్ ఇస్ మండపం, గణపతి మండపం అని లొకేషన్ అండి. అంటే ఎంతమంది ఉంటారు కమిటీ మెంబర్స్? మేము 15 మంది ఉంటామండి. అండ్ ఎవ్రీవన్, లైక్ మీరు చూస్తే ఈ పండల్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ప్లేడ్ మేజర్ రోల్ యాక్చువల్గా. అందరూ మంచిగా సహకరించారు. అండ్ కాలనీలో మెంబర్స్ కూడా అందరూ మంచిగా సహకరించారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీసేనా? అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అండ్ అంటే వాళ్ళ టైం ఎఫర్ట్స్ ఎంత పెట్టారంటే ఈవెన్ వర్క్తో పాటు ప్యారలల్గా వర్క్ అండ్ డే అండ్ నైట్ మేము 1 and 2 months నుంచి వెళ్ళి దాని గురించి ఎలా ప్లాన్ చేయాలి, ఎలా అనేది ఎవరికి కూడా. అంటే యాక్టివిటీస్ కూడా మేము డైలీ యాక్టివిటీస్ చూస్తే పారాయణం అని, అండ్ ప్రవచనాలని, భారత సనాతన గ్రంథాలయం నుంచి వెళ్ళి వాళ్ళతో కల్చరల్ ఈవెంట్, చిన్నపిల్లలతో కల్చరల్ ఈవెంట్, ప్రతిదీ కూడా ప్లాన్డ్ అని టైమ్లీ వీ హ్యావ్ డేట్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఉంది. ప్రతిదీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈవెన్ చిన్నపిల్లలతోనే. ఇప్పుడు మీరు చూస్తే పోస్టర్స్, చిన్నపిల్లల పోస్టర్స్, వాళ్ళ డ్రాయింగ్స్ అని, ఏదైనా ప్రతి ఒక్కటి యాక్టివిటీస్ వాళ్ళకు కూడా డైలీ ఒక ఫన్ యాక్టివిటీస్ అని ఎంగేజ్ చేయడం, డైలీ ఎంగేజ్ చేయడము. అండ్ డైలీ కూడా సాయంత్రము ప్రసాదం అంటే అన్నప్రసాదం డైలీ. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ అయినాయా, ఇంకేమైనా మిగిలినాయా? అన్ని కార్యక్రమాలు ఇప్పటిదాకా మంచిగా జరిగాయండి. రేపు మనకు నిమజ్జనం ఉంది. నిమజ్జనం అంటే లడ్డు ఆప్షన్ అండ్ కల్షం ఆప్షన్ ఉంటుంది. మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈ మట్టి వినాయకుడు పెట్టి 10 మందికి ఆదర్శవంతంగా చేశారు కాబట్టి ఆ వినాయకుడు ఆశీస్సులు మీపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ ఆపర్చునిటీ తీసుకోనండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ కమిటీ మెంబర్స్, ప్రతి ఒక్కరికి ఐ వాంట్ టు థ్యాంక్. అండ్ ద రెసిడెంట్స్ కూడా చాలా మంచి సహకరించారండి మాకు. వాళ్ళు రావడము, అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో మా దగ్గర రావడము, అండ్ ప్రతి ఒక్క యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము. సో ఇది సక్సెస్ అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ది రెసిడెంట్స్ కాలనీ ఓనర్స్ అండ్
నగర్ రెసిడెంట్స్ కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ అండ్ స్పాన్సర్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ the channel 108 channel for coming us and broadcasting our the society events what we are doing today. Thank you, Andy. Thank you very much, Andy. Jai Bolo Ganesh Maharaj ki. Jai.